హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో దేవేంద్రుడు ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూశాడు. గంగా ఆ ప్రవాహం ఉద్భవించేటువంటి చోటన అక్కడ ఒక అగ్నితో సమానమైన తేజస్సు కలిగినటువంటి ఒక స్త్రీ చాలా బాధపడుతూ కన్నీటిని కారుస్తుంటే ఆమె కళ్ళ నుంచి జారువాలినటువంటి ప్రతి కన్నీటి బొట్టు గంగలో పడింది. ఒక స్వర్ణ కమలంలా మారుతుంటే ఆ దృశ్యాన్ని చూసి ఏమ్మా ఎందుకు నువ్వు ఇలా రోధిస్తున్నావు, నీకు కలిగిన కష్టం ఏమిటి, నీ విషయం ఏమిటి తెలుసుకోవాలని కోరుకుంటానని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఆ స్త్రీ ఆ ఇంద్రుడితోటి ఈ విధంగా పలుకుతోంది. త్వం వేత్స్యసే మామిహ యాస్మి శక్ర యదర్థం చాహం రోదిమి మందభాగ్యా ఆగచ్చ రాజన్ పురతో గమిష్యే ద్రష్టాసి తద్రోదిమి యత్కృతేహం. ఆ కాంత చెబుతోంది, ఓ మహేంద్ర, నేను చాలా భాగ్యహీనరాలయ్యా, నేను ఎవరినో ఎందుకు ఏడుస్తున్నానో నీకు తప్పనిసరిగా తెలుస్తుంది, నాతో నువ్వు రావాల్సింది, నా యొక్క ఈ బాధకి కారణము నువ్వు స్వయంగా తెలుసుకో అని ఆ ఇంద్రుడిని తీసుకెళ్ళి ఈ వృత్తాంతమంతా కూడా వ్యాస భగవానుడు ద్రౌపదుడితో చెబుతున్నాడు. తాం గచ్చంతి మన్వగచ్చత్తదానీం సోపశ్యద్ ఆరాత్ తరుణం దర్శనీయం సిద్ధాసనస్థం యువతీ సహాయం క్రీడంతమైక్షద్గిరిరాజమూర్ధ్ని. ఆమె అలాగా అతన్ని తీసుకెళ్ళేటప్పటికి వెనకాల ఇంద్రుడు పెడుతున్నాడు. ఇలా పెడుతూ ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే హిమాలయ శిఖరం దగ్గరికి వెళ్ళారట. ఆ హిమాలయ శిఖరం మీద చక్కగా ఒక సిద్ధ ఆసనం మీద బ్రహ్మాండంగా అలా కూర్చుని ఒక యువతితోటి క్రీడిస్తున్నటువంటి ఒక అందమైనటువంటి అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి ఒక యువకుడిని చూశారు. తమబ్రవీత్ దేవరాజో మమేదం త్వం విద్ధి విద్వన్ భువనం వసే స్థితం ఈశోహమస్మీతి సమన్యురబ్రవీత్ దృష్ట్వా తమక్షైః శుభృసం ప్రమత్తం. వాళ్ళు ఇద్దరు కూడా చక్కగా క్రీడలో ఉన్నారు. ఎటువంటి క్రీడలో అంటే అక్ష క్రీడాసక్తులే ఉన్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. అటువంటి చోటకి ఇంద్రుడు వెళ్ళాడు. ఈమె తీసుకెళ్ళేటప్పటికీ ఆ ఇంద్రుడు వచ్చేటప్పటికి ఆ యువకునితోటి అప్పుడు వెంటనే ఆ ఇంద్రుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మహానుభావ, నేను ఈ లోకానికి అంతటికి కూడా రాజుని. ఎందుకంటే ఇదంతా కూడా దేవభూమిగా చెప్పబడేటువంటిది. ఆ దేవభూమికి రాజు ఎవరయ్యా అంటే ఇంద్రుడు, దేవరాజుని నేను. అందువల్ల ఈ లోకానికి అంతటికి కూడా రాజుని నేను. ఈ లోకమంతా నా అధీనంలో ఉంది అని అన్నట్ట. అనేటప్పటికీ ఆయనకి కోపం వచ్చి క్రుద్ధం చ శక్రం ప్రసమీక్ష దేవ జహాశ శక్రం చ శనైరుదైక్షత సంస్తంభితో అభూత్ అధ దేవరాజః తేనేక్షితస్థాణురివావతస్థే. ఆ ఇంద్రుడి యొక్క క్రోధాన్ని చూసేటప్పటికీ ఆ దేవపురుషుడు మెల్లగా ఒక చిరునవ్వు నవ్వినటువంటి వాడే ఇంద్రుని వైపు చూసేట. ఏంటంటే తన యొక్క ప్రదేశంలో వీళ్ళెవరా ఇద్దరు ఇలా కూర్చొని ఇట్లాగా క్రీడాసక్తులే ఉన్నారు అని ఇంద్రుడికి కొద్దిగా కోపం వచ్చి నేను దేవరాజుని అని చెప్పేటప్పటికీ ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఆ ఇంద్రుడి వైపు చూసేటప్పటికీ ఒక్కసారి అతని దృష్టి ఇంద్రుడి మీద పడేటప్పటికీ ఇంద్రుడు ఏమైపోయాడంటే కొయ్యబారిపోయి ఒక స్థాణువులా అయిపోయాడు. అసలు చలనం ఏమీ లేకుండా ఒక బొమ్మలాగా అయిపోయాడు. యదాతు పర్యాప్తమిహాస్య క్రీడయా తదా దేవీం మృదతీం తామువాచ ఆనీయతామేషయతో హమారాత్ నైనం దర్ప పునరప్యాభిషేత. ఆ తర్వాత వాళ్ళు మామూలుగా అలా క్రీడ ఆడుకుంటున్నారు. ఆడుకుని వాళ్ళ క్రీడ అయిపోయిన తర్వాత ఈ తీసుకొచ్చిన ఆమె ఏడుస్తూ అక్కడే ఉంది. ఈ ఇంద్రుడు కాస్త కొయ్యలా అయిపోయేటప్పటికీ ఏం చెయ్యాలో తెలవనటువంటి ఆమెను చూస్తూ ఆ ఏడుస్తున్నటువంటి ఆమెను పిలిచి ఆమెతోటి ఈ విధంగా అన్నాడు, ఆ ఇంద్రుడిని నా వద్దకు తీసుకురా,
అలా కొయ్యలా అయిపోయినటువంటి వాడిని ఇతడిలో తిరిగి గర్వం ప్రవేశించకుండా నేను చేస్తాను అని ఆ యువకుడు ఈ ఏడుస్తున్నటువంటి కన్యతో చెప్పాడు. చెప్పేటప్పటికి తతశక్ర స్పృష్టమాత్రస్తయాతు స్రస్తైరంగై పతితో భూధరణ్యాం తమబ్రవీద్ భగవాన్ ఉగ్రతేజా మైవం పునఃశక్ర కృధాకదంచిత్. వెంటనే అతని మాట విందామే ఆ కొయ్యబారినటువంటి స్థాణువులా అయిపోయినటువంటి ఆ ఇంద్రుడిని ఆ యువకుడి దగ్గరికి తీసుకెళ్దామని ఆమె ఏం చేసిందంటే ఆ ఇంద్రుడి యొక్క శరీరాన్ని తాకింది. తాకేటప్పటికీ వెంటనే అతని కింద పడిపోయేట తన యొక్క అంటే తన శరీరంలో ఏ విధమైనటువంటి సామర్థ్యం లేకుండా కొయ్యలా అలాగ స్థాణువులా అయిపోయాడు ఆ ఇంద్రుడు. ఎప్పుడైతే ఈమె ఇలా స్పృశించిందో వెంటనే అతడు అలాగ భూమి పడిపోయేట. అప్పుడు అతన్ని చూసి ఆయన ఆ కైలాస శిఖరం మీద కూర్చున్నటువంటి ఆ యువకుడు ఎవరయ్యా అంటే రుద్రుడు. ఆ రుద్రుడు ఇంకెప్పుడు ఇలా చేయకయ్యా నువ్వు అని పలికెట్ట. నివర్తయేనంచ మహాద్రిరాజం బలంచ వీర్యంచ తవాప్రమేయం ఛిద్రస్య చైవా విషమధ్యమస్య యత్రాసతే తద్విధాః సూర్యభాసః. నీలో గొప్పదైనటువంటి బలం ఉన్నది, పరాక్రమం ఉన్నది. అందువల్ల ఇక్కడ ఒక గుహ ఉంది చూసుకో. ఈ గుహ ద్వారానికి అడ్డంగా ఒక పెద్ద కొండ ఉంది. ఈ కొండను తొలగించే అంటే ఆ గుహానికి ద్వారానికి అడ్డంగా పెట్టారు అది. అందువల్ల దాన్ని తొలగించి నువ్వు ఆ గుహలోకి ప్రవేశించు. నీతో సమానమైనటువంటి ఇంద్రులు అక్కడ ఉన్నారు, కావాలంటే చూసుకో అన్నాడు. అనేటప్పటికీ సతద్వివృత్య వివరం మహాగిరే తుల్యద్యుతిం చతురోన్యాన్ దదర్శ సతానభిప్రేక్ష బభూవ దుఃఖితః కచ్చిన్నాహం భవితా వయ్యధేమే. వెంటనే ఆ ఇంద్రుడు కాస్త సామర్థ్యాన్ని తెచ్చుకున్నటువంటి వాడు ఆ రుద్రుని యొక్క మాటలతోటి దాంతో లేచి ఆ పర్వతం దగ్గర ఉండేటువంటి ఆ గుహ యొక్క ద్వారమందు ఉండేటువంటి ఆ కొండను తొలగించి ఆ బిలంలో ప్రవేశించి అందులోకి చూస్తే తనతో సమానమైనటువంటి నలుగురు ఇంద్రులు అందులోని ఆ గుహలో ఉన్నారు. అప్పుడు వాళ్ళని చూసిన వెంటనే ఈయన అనుకున్నాడు, నేను కూడా వీళ్ల వలె దుర్దశలో పడుతానమాట అని ఆయన భావించాడు. అందుకని ఆయన నన్ను ఇందులోకి వెళ్ళమన్నాడు. నలుగురు ఉన్నారు, ఇప్పుడు నేను 5వ వాడినమాట అని అనుకున్నాడు అనమాట. తతో దేవో గిరిశో వజ్రపాణిం వివృత్య నేత్రే కుపితోభ్యువాచ ధరమేతాం ప్రవిశత్వం శతక్రతో యన్మాం బాల్యాత్ అవమంస్థాః పురస్థాత్. అప్పుడు ఆ రుద్రుడికి కోపం వచ్చి కళ్ళు ఎర్రగా చేసినటువంటి వాడే ఇంద్రుడితో చెప్పాడు, నువ్వు మూర్ఖత్వంతో నన్ను అవమానించావు. నేను దేవరాజుని, ఇదంతా కూడా నా ఆధీనంలో ఉంది అంటూ నన్ను అవమానించావు నువ్వు. అందువల్ల నువ్వు కూడా ఈ గుహలో ప్రవేశించు అని ఆ ఇంద్రుడిని ఆదేశించాడు. ఎందుకంటే మూర్ఖత్వంతో నువ్వు ఈ బాలభావంతో మూర్ఖత్వంతో ఇటువంటి పని చేసేవు అని అన్నాడు. ఉక్తస్త్వేవం విభునా దేవరాజ ప్రావేపతాతో భృశమేవాభిషంగా స్రస్తైరంగైరనిలేనేవనున్నం అశ్వత్థపత్రం గిరిరాజమూర్ధ్ని. ఆ పర్వత శిఖరం మీద శంకరుడు ఆ విధంగా అనేటప్పటికీ ఆ ఇంద్రుడు తన శిథిలమైనటువంటి అవయవాలతోటి గాలికి కూడా కదిలేటువంటి ఒక పెద్ద ఆకు, ఆ రావి ఆకు ఎలా ఉంటుందో అలాగా గాలి కదిలితే కింద ఉన్నటువంటి ఆకు ఇటు కదిలిపోతూ ఉంటుంది. అంత తేలిగ్గా అయిపోయేటతడు. అందువలన అలాగా ఆ రుద్రుని యొక్క కోపానికి అట్లాగా కంపించిపోయేట ఇంద్రుడు. సప్రాంజలిర్వై వృషవాహనేన ప్రవేపమాన సహసైవ ముక్త ఉవాచ దేవం బహురూపముగ్ర స్రష్టాశేషస్య భువనస్య త్వం భవాద్యః. వెంటనే వర్తమాన కాలంలో తాను చేయవలసినటువంటి పని ఏదో స్మరణకు వచ్చినటువంటి వాడై ఒక్కసారిగా ఆయన కాళ్ళ మీద పడి చేతులు జోడించినటువంటి వాడై, మహానుభావ, ఈ లోకానికి అంతటికీ కూడా ఆది పురుషుడైనటువంటి వాడవు నువ్వు, ఈ సృష్టి స్థితి లయము అన్నీ చేయగలిగినటువంటి వాడవు నువ్వు, మహానుభావ నన్ను కరుణించవలసింది అంటూ ఆయన్ని ప్రార్థన బహు విధాలుగా ఇంద్రుడు ఆ శంకరుణ్ణి ప్రార్థించేట. తమబ్రవీద్ ఉగ్ర
చక్రవర్చాః ప్రహస్య నైవం శీలాః శేషమిహాప్నువంతి ఏతేప్యేవం భవితారః పురస్తాత్ తస్మాదేతాం దరీమావిశ్యసేష్వ. అప్పుడు వెంటనే అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి శంకరుడు ఆ ఇంద్రుడిని చూసి అతడిని నవ్వుతూ అతడితోటి ఈ విధంగా అన్నాడు, నీలాంటి వాళ్ళు అనుగ్రహానికి అర్హులు కాదయ్యా. ఎందుకంటే గర్వోన్మత్తులై ఉంటారు మీరు అధికారం చేత. అటువంటి గర్వం ఎప్పుడైతే మనిషిలో ప్రవేశించిందో అతడు ఎప్పుడు కూడా అనుగ్రహానికి పాత్రుడు కాడు. అందువలన వీళ్ళు కూడా ఈ నలుగురు ఉన్నారు చూసావు, ఇప్పుడు నువ్వు చూసావు వీళ్ళు నీలాగే ప్రవర్తించారు ఇదివరకు, అందుకనే వాళ్ళు అలాగా గుహలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు కూడా అందులో ప్రవేశించవలసిందే, అందులో ప్రవేశించి హాయిగా అందులో నిద్రించు అన్నాడు. తత్ర కేవం భవితారో న సంశయ యోనిం సర్వే మానుషీమా విషధ్వం తత్ర యూయం కర్మ కృత్వా విషహ్యం బహూనన్యాన్ నిధనం ప్రాపయిత్వా ఆగంతారః పునరేవేంద్రలోకం స్వకర్మణా పూర్వజితం మహార్హం సర్వం మయా భాషితమేతదేవం కర్తవ్యమన్యద్వివిధార్థయుక్తం. అయితే ఇలాగా నీలాగప్పుడు చేసినటువంటి వాళ్ళే వీళ్ళు నలుగురు, ఇప్పుడు నువ్వు ఐదో వాడు, మీరు ఐదుగురు కూడా ఇందులోనే ఉంటారు. అయితే మీకు అందరికీ కూడా మీరు చేసినటువంటి దానికి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే మీరు ఐదుగురు కూడా మళ్ళీ భూమి పుడతారు, మానవులుగా పుడతారు మీకు ఆ జన్మలో. అయితే అలా పుట్టినప్పటికీ గొప్పవాళ్ళైనటువంటి ఇంద్రులు కాబట్టి మీరు భూమి మీద పుట్టినప్పటికీ కూడా ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప గొప్ప మహత్కార్యాలెన్నో కూడా భూమి మీద ఆచరిస్తారు మీరు. చాలామంది రాజుల్ని సంహరిస్తారు మీరు. అట్లాగే మీరు చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యాల ద్వారా మళ్ళీ తిరిగి మీ యొక్క పాపం అంతా కూడా పోయినటువంటి వాళ్ళై పుణ్యశేషము లేనటువంటి వాళ్ళే మీరు మళ్ళీ స్వర్గానికి వస్తారయ్యా. అంతేకాకుండా గొప్ప సార్థకమైనటువంటి పనులన్నీ కూడా మీరు మానవ లోకంలో చేస్తారు అని ఆ శంకరుడు చెప్పేటప్పటికీ అప్పుడు వెంటనే ఈ నలుగురు, అందులో ఉన్న నలుగురు ఇప్పుడు వచ్చినటువంటి వీడు ఐదుగురు కలిపి ఇంద్రుడు ఈ విధంగా చెబుతున్నారు. గమిష్యామో మానుషం దేవలోకాత్ దురాధరో విహితో యత్ర మోక్షః దేవాః త్వదస్మాన్ ఆదధీః జనన్యాం ధర్మో వాయుర్మఘవానస్మినౌ చ అస్త్రైర్దివ్యైర్మానుషాన్ యోధయిత్వా ఆగంతార పునరేవేంద్రలోకం. అయితే పూర్వం ఈ నలుగురు ఇంద్రులు ఉన్నారు కదా, అందువలన మేము వాళ్ళ నలుగురు ఇంద్రులు కూడా ఈ విధంగా చెప్తున్నారు, మహానుభావ మీ ఆజ్ఞను శిరసావహించి మేమందరం కూడా దేవలోకాన్ని విడిచిపెట్టి మనుష్య లోకానికి వెళ్ళిపోతాము. అక్కడ దుర్లభమైనటువంటి మోక్షాన్ని మేము సాధిస్తాము. అందువలన మీరు మాకు ఒక చిన్న ఉపకారం చేసి పెట్టండి. మమ్మల్ని యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతతో కలిపి తల్లి గర్భంలో ప్రవేశపెట్టండి. దివ్యాస్త్రాలతో మానవులతోటి మేమందరము కూడా యుద్ధం చేసినటువంటి వాళ్ళమై తిరిగి ఇంద్రలోకానికి వస్తాము అని అందులో ఉండేటువంటి నలుగురు కూడా ప్రార్థన చేశారు. చేసేటప్పటికీ ఏతచ్ఛ్రుత్వా వజ్రపాణిర్వచస్తు దేవశ్రేష్టం పునరేవేదమః వీర్యేణాహం పురుషం కార్యహేతో దద్యామేషాం పంచమం మత్ప్రసూతం. అయితే ఆ మాటలు ముందరున్నటువంటి నలుగురు చెప్పారు. చెప్పిన తర్వాత ఈ పూర్వేంద్రుడి యొక్క మాటలు విని అక్కడ ఐదవ వాడిగా వచ్చిన ఇంద్రుడు ఆ దేవతాశ్రేష్ఠుడైనటువంటి శంకరుడితో ఈ విధంగా అన్నాడు, మహానుభావ నేను నా యొక్క వీర్యంతో ఐదవ వాడిని అవుతాను, సృజించి వీళ్ళకిస్తాను, వీళ్ళతో కలిసి నేను ఐదవ వాడిని అవుతాను. అందువలన ఈ విధంగా మేము ఐదుగురుము కూడా మానవ లోకంలో మళ్ళీ జన్మ ఎత్తుతాము. అయితే వీళ్ళ పేర్లు ఎటువంటివి అవుతాయి అంటే విశ్వభుక్కు, భూతధామ, శిబి, శాంతి, తేజస్వి అనేటువంటి పేర్లతోటి వీర్యం అంటే వీళ్ళ యొక్క ఈ విధంగా మేము జన్మనెత్తినటువంటి వాళ్ళమయ్యి ఉంటామయ్యా అని ఈ విధంగా శంకరుణ్ణి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. ఈ వృత్తాంతమంతా కూడా వ్యాస భగవానుడు ద్రుపదుడితో తెలియజేస్తున్నాడు. తేషాం కామం భగవానుగ్రధన్వా
ప్రాదిష్టం సన్నిసర్గాత్యధోక్తం తాం చాప్యేషాం యోషితం లోకకాంతాం శ్రియం భార్యం వ్యదధాన్ మనుషేషు. ఆ శంకరుడు వీళ్ళ కోరికలన్నీ కూడా శాంతంగా విన్నాడు. విని వాళ్ళందరికీ కూడా అభయాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఈ స్వర్గలక్ష్మి ఏదైతే ఉందో ఆ స్వర్గలక్ష్మే మానవ లోకంలో స్త్రీగా జన్మిస్తుందయ్యా. జన్మించి వీళ్ళకి మీకు భార్య అవుతుంది అని వాళ్ళకి భార్యగా ఆ శంకరుడే చేశాడయ్యా. తైరేవ సార్ధం తు తతస్సదేవ జగామ నారాయణమప్రమేయం అనంతమవ్యక్తమజం పురాణం సనాతనం విశ్వమనంతరూపం. ఈ విధంగా శంకరుడు వాళ్ళతో కలిసి అనంతుడైనటువంటి అవ్యక్తుడైనటువంటి అప్రమేయుడైనటువంటి అసలు పుట్టికే లేనటువంటి వాడు సనాతనుడైనటువంటి విశ్వరూపుడైనటువంటి శ్రీహరి దగ్గరికి ఆ శంకరుడు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి సచాపి తద్వ్యదధాత్ సర్వమేవ తతస్సర్వే సంబభూవృద్ధరణ్యాం సచాపి కేశౌ హరిరుద్బబర్హ శుక్లమేకమపరంచాపి కృష్ణం. దానికి ఆ శ్రీహరి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. చెప్పేటప్పటికీ ఆ మాటలకి ఆయన కూడా అంగీకరించాడు. వీళ్ళందరూ భూమి మీద జన్మించారు. అదే సమయంలో ఆ శ్రీహరి కూడా ఏం చేశాడంటే తన కేశపాసం నుంచి 2 వెంట్రుకల్ని బయటికి తీసేట. అది ఎలా ఉందయ్యా అంటే ఒకటి తెల్లగా ఉందిట, ఒకటి నల్లగా ఉందిట. అలా తీసినటువంటి ఆ 2 కేశాలను ఆ రంగులతో ఉన్నాయట. అలా ఉన్నటువంటి తౌచాపి కేశౌ నివిషేతాం యదూనాం కులే స్త్రియౌ దేవకీం రోహిణీం చ. అతను తీసినటువంటి ఆ కేశాలన్నీ ఏమైపోయాట 2 కేశములు కూడా యదువంశ స్త్రీలైనటువంటి దేవకీ రోహిణుల యొక్క గర్భంలో ప్రవేశించేట. ఈ తెల్లటి కేశము బలరాముడిగా జన్మించింది, ఈ నల్లటి కేశము శ్రీకృష్ణుడిగా జన్మించింది అన్నమాట. తయోరేకో బలదేవో బభూవ యోసౌ శ్వేత తస్య దేవస్య కేశ. ఆయన తెల్లగా ఉంటాడు బలరాముడు. అందువలన అందులో ఉండేటువంటి ఒక కేశము బలదేవుడిగా ఆవిర్భవించింది. కృష్ణో ద్వితీయ కేశవ సంబభూవ కేశో యోసౌ వర్ణత కృష్ణ భుక్త. ఆ నల్లటి కేశమే శ్రీకృష్ణుడిగా అయింది. ఆయన రూపం కూడా కృష్ణవర్ణంలోనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అల్లాగ కృష్ణ బలరాముల యొక్క ప్రాదుర్భావం జరిగింది. అంటే ఏ ఇంద్రులైతే ఈశ్వరుడి యొక్క క్రోధం వలన ఈ విధంగా శపింపబడ్డారో అటువంటి ఆ ఇంద్రులు 5 కూడా పాండవుల రూపంలో జన్మించారన్నమాట. ఏతే పూర్వం శక్ర రూపా నిబద్ధా తస్యాం దర్యం పర్వతస్యోత్తరస్య ఇహైవతే పాండవా వీర్యవంతః శక్రస్యాం స పాండవ సవ్యసాచి. అందువలన ఈ ఉత్తర హిమాలయ గుహల్లో బందీలైనటువంటి 4 పరాక్రమవంతులైనటువంటి పాండవుల ముందు బందీలైనటువంటి ఏ 4 అయితే ఉన్నారో ఆ 4 ఇంద్రులు కూడా పాండవులుగా పుట్టారు. అట్లాగే 5వ వాడైనటువంటి ఇంద్రాంశ కలిగినటువంటి పాండుపుత్రుడు సవ్యసాచి అయ్యాడు, అర్జునుడయ్యాడు. ఈ విధంగా పాండవుల యొక్క జననం కలిగింది. అంటే ఈ పాండవులు 5 ఎవరి స్వరూపము అంటే ఇంద్రుడి యొక్క స్వరూపమే. అంటే ఏకస్వరూపము కలిగినటువంటి ఆ ఇంద్రుడి అంశతోటే ఈ వీళ్ళందరూ కూడా జన్మించినటువంటి వాళ్ళు అయ్యారు. యావమేతే పాండవాహ సంబభూవు ఏతే రాజన్ పూర్వమింద్రా బభూవు. అందువల్ల పూర్వం ఇంద్రులైనటువంటి వాళ్ళే పాండవులుగా పుట్టారు. మరి భార్య ఎవరయ్యా అంటే వీళ్ళకి లక్ష్మీశ్చైషాం పూర్వమేపోపదిష్ట భార్యా చైషా ద్రౌపది దివ్య రూప. ఆ స్వర్గలక్ష్మి ఏదైతే ఉందో మరి స్వర్గం నుంచి ఇంద్రుడు ఎప్పుడైతే వచ్చాడో స్వర్గలక్ష్మి అయినటువంటిది కూడా ఆమె కూడా జన్మెత్తాలి. కాబట్టి ఆ స్వర్గలక్ష్మి ద్రౌపది అయ్యిందయ్యా. అందువలన ఈ విధంగా ఆ దివ్య రూపమైనటువంటి ద్రౌపది యొక్క జననం కలిగింది. కథం హి స్త్రీ కర్మణాతే
మహీతలా సముత్తిష్ఠేదన్యతో దైవయోగాత్ యస్యారూపం సోమసూర్య ప్రకాశం గంధశ్చాస్యాక్రోశమాత్రాత్ ప్రవాతి. ఇక్కడ మనం ఒక్కసారి కనుక జాగ్రత్తగా పర్యాలోచన చేస్తే యజ్ఞ వేదిక నుంచి సాక్షాత్తుగా దైవస్వరూపంగా ఉద్భవించినటువంటిది ద్రౌపది. ఆమె సాక్షాత్తుగా దేవీ స్వరూపంగా ఉద్భవించినటువంటిది ఆమె. మీకు రామాయణంలోకి మనం పెడితే సీతాదేవి కూడా అట్లాగే దేవస్వరూపంగా ఉద్భవించినటువంటిది, ఆ భూమిలోంచి తనంతట తానుగా ఉద్భవించినటువంటిది. అంటే ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. అవి ఎవరికి ఏ గర్భంలోనూ ఉండి పుట్టినటువంటివి కావు ఇవి. అట్లా సాక్షాత్తుగా దేవస్వరూపంతో దైవ శక్తితోటి దైవీ శక్తితోటి ప్రాదుర్భవించినటువంటిది ఆ ద్రౌపది మాట. అందువలనే అల్లాగా ఉంది కాబట్టి ఆమె అంత అద్భుతమైనటువంటి ప్రకాశంతో చంద్రుడు సూర్యుడు కలిస్తే ఎటువంటి దివ్యమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుందో అంత తేజోవంతమైనటువంటి రూపం కలిగినటువంటిది ఆమె. అంతేకాకుండా ఆమె ఎక్కడుంటే అక్కడి నుంచి 1 క్రోసు దూరం అంటే 2 మైళ్ళ దూరం వరకు కూడా ఆ గొప్ప సుగంధం అంతా కూడా వ్యాపిస్తుందిట. అటువంటి దివ్యమైనటువంటి సుగంధం వ్యాపించగలిగేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి దివ్య శరీరము కలిగినటువంటిది తల్లి ఆమె. ఇదం చాన్యత్ ప్రీతి పూర్వం నరేంద్ర దదానితే వరమత్యద్భుతం చ దివ్యం చక్షు పశ్య కుంతీ సుతాం స్వం పుణ్యైర్దివ్యై పూర్వదేహైరుపేతాన్. ఇప్పటికీ నీ యొక్క సందేహం తీరుంటుంది. ఇది మనము చేసుకునేటువంటిది కాదయ్యా, ఇది విధాత యొక్క సంకల్పము, దేవతల యొక్క కార్యం. ఇది పూర్వం ఇంద్రులైనటువంటి 5గురే ఈ పాండవులుగా జన్మించారు. అందువలన ఆ స్వర్గలక్ష్మే ఈ ద్రౌపదిగా ప్రాదుర్భవించింది. అందువలన ఈ ద్రౌపది 5గురికి భార్య అవడం అనేటువంటి యుక్తమే. ఇది జరిగినటువంటి విషయము. అయితే ఈ విషయాన్ని నువ్వు ప్రత్యక్షంగా కూడా చూస్తే ఇంకా నీకు నమ్మిక కలుగుతుంది కాబట్టి నీకు నేను దివ్య చక్షులు ఇస్తున్నాను అన్నాడు. ఇదం చాన్యత్ ప్రీతిపూర్వం నరేంద్ర దదానితే వరమత్యద్భుతం చ. అందువల్ల నేను నీకేంటంటే ఒక వరాన్ని ఇస్తున్నాను, ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇస్తున్నాను. ఏమిటంటే దివ్యం చక్షు పశ్య కుంతీ సుతాం స్వం పుణ్యై దివ్యై పూర్వదేహైరుపేతాన్. ఆ కుంతీ పుత్రులందరినీ కూడా ఇప్పుడు నువ్వు పూర్వజన్మలో వాళ్ళు ఉన్నటువంటి రూపాలతోటి నువ్వు చూసేటువంటి ఒక దివ్య చక్షువులను నేను నీకు ఇస్తున్నాను, ఇప్పుడు నువ్వు చూడన్నాడు. అనేటప్పటికీ ఆయన అప్పుడు ఆ ద్రౌపదుడు ఆ దివ్య చక్షువులు కలిగినటువంటి వాడై వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహంతో పొందబడినటువంటి దివ్య చక్షువులు కలిగినటువంటి వాడై చూసేట. తతో వ్యాస పరమోదార కర్మ శుచిర్విప్రస్తపసా తస్య రాజ్ఞః చక్షుర్దివ్యం ప్రదదౌ తాంశ్చ సర్వాన్ రాజా పశ్యత్ పూర్వదేవైర్యథావత్. వెంటనే తన తపశ్శక్తి చేత వ్యాస మహర్షి ద్రౌపదుడికి దివ్య చక్షువులను ఇచ్చాడు. అతడు పాండవుల యొక్క పూర్వదేహాలన్నింటినీ కూడా చూసేట. చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు? తతో దివ్యాన్ హేమ కిరీటిమాలిన శక్ర ప్రక్షాన్ పావకాదిత్యవర్ణాన్ బద్ధా పీడాం చారు రూపాం చయూనో వ్యూఢోరస్కాం స్థాళమాత్రాన్ దదర్శ. స్వర్ణ కిరీటాలు ధరించినటువంటి వాళ్ళై, బంగారు మాలలు ధరించినటువంటి వాళ్ళై, ఇంద్రుడితోటి సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళై, అగ్ని సూర్యుడు మొదలైనటువంటి దేవతల యొక్క కాంతులన్నీ కలిగినటువంటి వాళ్ళై, చక్కటి యువకులై, విశాలమైనటువంటి వక్షస్థలాలు కలిగినటువంటి వాళ్ళై, ఆజానుబాహులయ్యి, చాలా అద్భుతమైనటువంటి సౌందర్యంతో అలరారుతున్నటువంటి వాళ్ళై 5గురు ఒక్కలాగా కనిపించారట ఆ ద్రౌపద మహారాజుకి. దివ్యైర వస్త్రై అరజోభిః సుగంధైః మాల్యైశ్చాగ్రైః శోభమానానతీవ సాక్షాత్ర్యక్షాన్ వా వసుంశ్చాపి రుద్రాన్ ఆదిత్యాన్ వా సర్వగుణోపపన్నాన్. వాళ్ళు చక్కటి మాలిన్యం లేనటువంటి దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించట, ఉత్తమమైనటువంటి గంధలేపనాలన్నీ పూసుకున్నట్ట, సుందరమైనటువంటి మాలలు ధరించట, మహాదేవ వసు రుద్ర ఆదిత్య గణంగా వాళ్ళు ప్రకాశిస్తున్నట్ట. తాన్ పూర్వేంద్ర
ఇంద్రాన్ అభివీక్ష్యాభిరూపాన్ శక్రాత్మజం చంద్రరూపం నిశమ్య ప్రీతో రాజా ద్రుపదో విస్మితస్య దివ్యాం మాయాం తామవేక్షా ప్రమేయాం. ఆ నలుగురు పాండవుల యొక్క, అంటే అర్జునుడిని మినహాయించి ఆ నలుగురు యొక్క పాండవుల యొక్క పూర్వరూపాన్ని, అట్లాగే అర్జునుడు ఇంద్రాత్మజుడైనటువంటి అర్జునుడి యొక్క రూపాన్ని చూసి ప్రసన్నత కలిగినటువంటి వాడయ్యాడు ద్రౌపదుడు. అతని మనస్సులో అప్పటి వరకు జరుగుతున్నటువంటి ధర్మలోపం ఏదైనా జరుగుతోందో అనేటువంటి బాధ ఏదైతే ఉందో అది పటాపంచలైపోయింది. దాంతో ఇంకా ఊహకి కూడా తెలవనటువంటి ఒక మాయలో ఉన్నటువంటి వాళ్ళలాగా ఆయన ఆశ్చర్యంతో అలా చూస్తూనే ఉన్నట్ట. తాం చైవాగ్ర్యాం స్త్రియమతి రూపయుక్తాం దివ్యాం సాక్షాత్ సోమవగ్ని ప్రకాశం యోగ్యాం తేషాం రూప తేజో యశోభిః పత్నీం మత్వా దృష్టవాన్ పార్థివేంద్ర. ఆ రాజశ్రేష్ఠుడైనటువంటి ద్రౌపదుడు త్రిలోక సుందరైనటువంటిది, అలాగే చంద్రుడు అగ్ని ఈ రెండు తేజస్సులు కలిగితే ఎటువంటి ప్రకాశం ఉంటుందో అటువంటి ప్రకాశం కలిగినటువంటిది, గొప్ప రూపము కలిగినటువంటిది, తేజస్సు కలిగినటువంటిది, కీర్తి కలిగినటువంటి ద్రౌపది వీళ్ళకి అన్ని విధాలా తగిన భార్య అని అతడి మనస్సుకి అనిపించిందిట. సతదృష్ట్వా మహదాశ్చర్య రూపం జగ్రాహ పాదౌ సత్యవత్యాః సుతస్య నైతచ్చిత్రం పరమర్శే త్వయీతి ప్రసన్నచేతాః సౌవాచ చైనం. ఎప్పుడైతే ఇంతటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సత్యమైనటువంటి దృశ్యాన్ని చూశాడో ద్రౌపదుడు వెంటనే వ్యాసుడి యొక్క పాదాల మీద పడ్డట. మహర్షి, నువ్వులో ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉండడం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యమేమి కాదు, ఎందుకంటే నువ్వు సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి వాడవు అని ఆయనతోటి పలికి ఆయన ఆ కాళ్ళ మీద పడ్డట. పడేపటికి అప్పుడు వ్యాసుడు చాలా ప్రసన్నడైనటువంటి వాడై ఆ ద్రుపద మహారాజు తోటి ఈ విధంగా అంటున్నాడు. ఆసీత్ తపోవనే కాచిదృశే కన్యా మహాత్మనః నాధ్యగచ్చత్ పతిం సాతు కన్యా రూపవతీ సతీ. మరొక విషయం కూడా నీకు తెలియజేస్తున్నానయ్యా అని పూర్వం కూడా మనకు ఈ విషయమైన ప్రస్తావన పూర్వంలో కూడా మనకు వచ్చింది వృత్తాంతం. మళ్ళీ చెబుతున్నాడు. ఒకానొక రోజు ఒకానొక తపోవనంలో ఒక ఋషికి ఒక కుమార్తె ఉందయ్యా. ఆమె అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది, సౌశీల్యం కలిగినటువంటిది, అంతటి మంచి సత్ప్రవర్తన కలిగినది. అటువంటి సచ్చీలత ఉండి సౌందర్యం ఉండి సమస్తములైనటువంటి సద్గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమెకి వివాహం కుదరలేదు. కుదరపోయేటప్పటికీ తోషయామాస తపసాసా కిలోగ్రేణ శంకరం తామువాచేశ్వర ప్రీతో వృణుకామమితి స్వయం. దాంతో ఆమె ఏం చేసిందంటే కఠోరమైన తపస్సు చేసింది శంకరుని ఉద్దేశించి. ఆమె యొక్క తపస్సుకి ఆ శంకరుడు చాలా ఆనందించాడు. ఆనందించి ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆమెని వరం కోరుకోమని ఆమెను అన్నాడు. అనేటప్పటికీ ఆమె చెప్పింది, శైవ ముక్తా బ్రవీతి కన్యా దేవం వరదమీశ్వరం పతిం సర్వగుణోపేతం ఇచ్చామీతి పునః పునః. వెంటనే ఆమె అంది, ఎందుకంటే ఆమె వివాహం కోసమని తపస్సు చేసింది, ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అందువలన ఆమెలో ఉండే కామన అది కాబట్టి వెంటనే ఆమె ఏముందంటే, మహానుభావ ఈశ్వర, నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు, చాలా ఆనందంగా ఉంది, నాకు యోగ్యుడైనటువంటి ఒక పతినివ్వు, యోగ్యుడైనటువంటి పతినివ్వు, యోగ్యుడైన పతినివ్వు, యోగ్యుడైన పతినివ్వు, యోగ్యుడైన పతినివ్వు అంటూ మాటి మాటికి 5 మార్లు అడిగింది తాను. అలా విధంగా దదౌ తస్యై స దేవేశః తం వరం ప్రీతమానసః పంచతే పతయో భద్రే భవిష్యంతీతి శంకరః. 5 మార్లు నువ్వు నన్ను పతి కావాలి పతి కావాలి పతి కావాలి అని అడిగావమ్మా, అందుకని నీకు యోగ్యమైనటువంటి గుణాలు కలిగినటువంటి 5 భర్తలు లభిస్తారు అని ఆ శంకరుడు ఆమెకు వరాన్ని ఇచ్చాడు. నీకు 5 భర్తలు ఉంటారమ్మా అని వరాన్ని ఇచ్చాడు. వరాన్ని ఇస్తే ఆమె వెంటనే అంది, సా ప్రసాదయతి దేవం ఇదం భూయోభ్యభాషత ఏకం పతిం గుణోపేతం త్వత్తో అర్హామీతి శంకర. మహానుభావ, నేను ఒక్క పతిని కోరే
ఒక్కరే తపస్సు చేసాను తప్ప 5 కోసం కాదు. అందువలన నువ్వు ఇది లోక విరుద్ధంగా ఉంది. అందువలన సమస్తములైనటువంటి గుణములు కలిగినటువంటి భర్త ఒక్కడే నాకు చాలు అని మళ్ళీ ఈశ్వరుణ్ణి అడిగిందిట. అడిగితే ఆయన చెప్తున్నాడు, తాం దేవదేవ ప్రీతాత్మ పునః ప్రాహ శుభం వచ పంచకృత్వస్త్వయోక్తోహం పతిం దేహీతి వై పునః తత్తదా భవితా భద్రే వచస్తద్భద్రమస్యతే దేహమన్యం గతాయాస్తే సర్వమేతత్ భవిష్యతి. ఆమె తోటి ఆ శంకరుడు ప్రియంగా చెప్పాడు, నువ్వు తొందరలో 5 సార్లు పతినిమ్మని కోరేవమ్మా, అందువలన అది అట్లాగే జరుగుతుంది, ఇంక అందులో ఏమీ సందేహం లేదు. అయితే నీకు శుభం కలుగుతుంది. ఇది మటుకు నువ్వు ఎప్పుడు పొందుతావంటే మరో జన్మలో పొందుతావు, ఈ జన్మలో కాదు అని ఆమెకు తన యొక్క వరాన్ని ఆ శంకరుడు అనుగ్రహించాడు. అల్లా తపస్సు చేసిన ఆమె ద్రుపదైషాహి సాజజ్ఞే సుతా వై దైవ రూపిణీ పంచానాం విహితా పత్ని కృష్ణ పార్షత్య నిందిత. ఆ ఋషికన్యే నీ కుమార్తె అయిందయ్యా. 5 వీరులకు పత్నిగా పూర్వమే ఈమె నిర్ణయింపబడింది. ఈ విధంగా ఆమె 5 భర్తల్ని పొందడానికి అర్హత కలిగింది. ఆమె 5 కూడా ఈమెను వివాహం చేసుకోవడానికి అర్హులైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఇదంతా ఏనాడో దేవతలే నిర్ణయించినటువంటి కార్యక్రమం అయ్యా ఇది. అందువలన స్వర్గశ్రీ పాండవార్థంతు సముత్పన్న మహామఖే సేహతత్వా తపోఘోరం దుహితృత్వం తవాగత. ఆ స్వర్గలక్ష్మి నీ యజ్ఞశాలలో పాండవ పత్నిగా జన్మించింది. ఆమె ఘోరమైనటువంటి తపస్సు చేసి నీకు కుమార్తెగా అయ్యిందయ్యా. సైషా దేవి రుచిరా దేవదుష్ట పంచానామేకా స్వకృతే నేహ కర్మణ సృష్టా స్వయం దేవపత్ని స్వయంభువా శ్రుత్వా రాజన్ ద్రుపదేష్టం కురుష్వ. అందువల్ల ఓ ద్రుపద మహారాజా, ఈ సుందరే 5 కూడా తపస్సు చేసి పత్ని అయింది కాబట్టి బ్రహ్మే ఈమెను దేవపత్రిగా చేయదలబెట్టాడు కాబట్టి ఇదంతా నీకు తెలియజెప్పడం కోసమని నేను తీసుకొచ్చాను. అందువల్ల ఇదంతా నీకు తెలిసింది కాబట్టి ఇది గ్రహించి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేయవయ్యా అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి వైవాహిక పర్వణి పంచ ఇంద్రోపాఖ్యానే షణ్ణవత్యధిక శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో వైవాహిక పర్వం అనే ఉపపర్వంలో పంచేంద్రోపాఖ్యానం అనేటువంటి 196వ అధ్యాయం ముగిసింది. స్వస్తి.